తెలుగు రాష్ట్రాల మీద ఇంత వివక్ష జరుగుతుంటే కూడా తెలంగాణ అసెంబ్లీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి వింత కామెంట్, శాసనసభ పక్ష నేత కదా, మోడీ గారికి పాలాభిషేకం చేయాలి, ఆయన భాషలో ఆయన క్షీరాభిషేకం అన్నారు, మోడీ గారికి కాంగ్రెస్ నేతలంతా పాలాభిషేకం చేయాలనేటువంటి కామెంట్లు చేశారు ఆయన. అంటే జరుగుతున్న నష్టం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కనిపించింది. రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా మేలు చేశారట. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుందంట బీజేపీ, కేంద్ర బీజేపీ. అది మీరు వేయండి, అది ఉంటే మీరు దయచేసి ఒక స్టేట్మెంట్ వేసి మీరు జనం చూపించండి ఒక 2 నిమిషాలు ఖాళీగా. వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇస్తో చూడండి. దీనికి తెలంగాణ కాంగ్రెస్ క్షీరాభిషేకం చేయాలి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి కావాలని ఇవ్వలేదని అర్థమైపోయింది. అవన్నీ నాటకాలని నేను చెప్పలేదు, ఒక వాళ్ళే చెప్తున్నాను. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తే మీరు చెప్పారు. అది అంటే ఏంటి, కావాలని ఆంధ్రప్రదేశ్ని తొక్కేయడానికి ఏం చెప్పినాడు, తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీని కాపాడటానికి మోడీ గారే కావాలని చెప్పి ఆనందోత్సవాలు చేసి పాలాభిషేకాలు చేయాలి అని చెప్పారు. ఇది విన్న తర్వాత కూడా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరన్నా అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీలో కానీ ఆదాని గారి పార్టీలో కానీ ఉండి చప్పట్లు కొడతారా న్యాయం జరిగిందని? శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో ఉన్న ఆయన గుడి పైన కూడా పూర్తి కాకుండా ఎన్నికల కోసం చేశారని ఆయన కోపడ్డారో లేదా అయోధ్యలో మొత్తం అయోధ్య డివిజన్లో ఎలా ఓడిపోయారో అని నానుడు ఉంది. వారణాసిలో కూడా కోపం వచ్చిందండి కాశీ విశ్వేశ్వరులకి, ఇలా పెద్దాన్ని ఇలా చేస్తున్నారని మీకు తెలుసు వచ్చింది. వారణాసిలో కూడా మొదటి 3 రౌండ్లో వెనక్కి వెళ్ళిపోతే మరి ఏదో మాయాజాలం ఏం జరిగిందో మళ్ళీ తర్వాత వచ్చింది. సరే ఏదో వచ్చింది, మరి ఎలా వచ్చిందో వచ్చిందండి, వచ్చింది. కానీ అందరికన్నా నేను దేవుడి మధ్యన పోటీ పెట్టను, కానీ నాకు ఇష్టమైన దేవుడు వేడుకొండల స్వామి. ఆయన పాదాల చెంత హామీ ఇచ్చిన మోదీ గారు ఈ చేయకపోతే స్వామి ఊరుకుంటాడా? పవర్ఫుల్ స్వామి అండి. ఇవన్నీ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భావితరాలకి వీళ్ళు చేస్తున్న మోసం, ఇక్కడ రాజకీయ నాయకులు పెట్టుకుని వాళ్ళు ఆడిస్తున్న క్రీడ, ఆదాని గారి పార్టీ ఆడిస్తున్న క్రీడ డెఫినెట్గా తెలుసుకుంటారు. నేను ఏదో రోజు అనుకుంటున్నాను, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా 100% మొదటి సంతంగా ఇస్తారు. ఆశలు కోల్పోమాకండి. వాళ్ళు మొత్తం దిక్కుమాలి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆదాని సెల్స్ మొదలు పెట్టేసి ఇక రాదు కదండి, ఎందుకండి మనం వచ్చిన దాంట్లో సంతృప్తి పడాలి అంటే వీళ్ళకి భావితరాలు ఇష్టం లేదు, వీళ్ళు దప్పుకుపోదామని. భావితరాల భవిష్యత్తు ఏదైతే ఉందో వాళ్ళు వస్తే ఇన్సెంటివ్స్ లేకపోతే యాన్సల్ ఇండస్ట్రీస్ అనేకం పెట్టుకుని సమాజంలో శక్తివంతంగా చేసి వాళ్ళు 10,000 ఒక్కొక్కరు 5,000 మంది ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉన్న దమ్మున్న యువత, వాళ్ళ పార్టీలు రెచ్చగొట్టుండొచ్చు, అద్భుతమైన కెపాసిటీ ఉన్న యువతని పట్టుకుని డైవర్ట్ చేయడానికి అక్కడ ఇన్సెంటివ్స్ ఉండయా, హోదా ఉండయా, అక్కడ ఆ మిగతాది వస్తే 100% ఎగ్జామ్స్ వస్తాయని మేము మాట్లాడుతుంటే అది ముగిసిన చాప్టర్, విభజన హామీలు ముగిసిన చాప్టర్ ఆంధ్రాకి పట్టిన ద్రోహులు, దరిద్రులు, నీచులు. విభజన హామీలు ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు నీచులు. దయచేసి చెప్తున్నానండి, దయచేసి వాళ్ళ వల్ల పడద్దని చెప్తున్నాను. ఏ పార్టీ అన్నా, ఏ పార్టీ అభిమానులన్నా కొంచెం సేపు మీ పార్టీ కుల మత ఆ వీరాభిమానాలు పక్కన పెట్టండి. వారసత్వ నాయకులు అక్కడ అమీర్ ఖాన్ పెద్ద సినిమా నటు అయితే అమీర్ ఖాన్కి సినిమా నటును చూడండి అంతే. దయచేసి లేకపోతే ఒక ఎంఐఎం పార్టీ ఒకటి ఉంటుంది, అది కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పాండ్ చేస్తుంట, ఒక మతతత్వ పార్టీగా ఉందా పార్టీ. అలాగే బీజేపీ అంత కాకపోయినా ఇంకో మతతత్వ పార్టీగా. దయచేసి అభ్యుదయవాదంతో పయనించే ఆలోచనలు పెట్టుకోండి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క లేదు బడ్జెట్లో, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క ముక్క లేదు, రామాయపట్నం పోర్టుని జాతీయ స్థాయిలో ఈ 2 జాతీయ నేషనల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వ రంగం తీసుకుంటే మాట్లాడలేదు. ఇది మొత్తం కారిడార్లో దాని గురించి 2 చోట్ల ఇచ్చి ఊరుకున్నారు. పోలవరానికైనా క్యాపిటల్కైనా కేవలం కామెంట్లే తప్ప అలకేట్ చేసింది ఏముంది అంటే అది పార్లమెంట్లో ఏం చేస్తారంటే ఫిగర్స్ చెప్తారండి. ఎన్నికల స్టెంట్ సభల్లో మాత్రం నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్తారు. మరి అది ఎన్నికల సభ, గౌరవనీయ పార్లమెంట్ అని వారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ వారు గుర్తుంచుకోవాలి, పెద్దలు వారి నిర్ణయం తీసుకోవాలి. ఇది డెఫినెట్గా కాబోయే, ఎందుకంటే ఇవాళ ఈ న్యాయస్థానం ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుందంటే న్యాయస్థానమే ముఖ్య కారణం. దానిలో లేఖనాస లోపాలు ఉన్నా సరే ఆ మహానుభావుడు ఆయన ధనంజయ చంద్రచూడ్ గారి చేతులకు నమస్కారం పెడుతున్నాను. అద్భుతమైన జడ్జిమెంట్ ఆయన నేతృత్వంలో 9 మంది ధర్మాసనం నేను ఇచ్చింది. 8 మంది న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి మొక్కుతున్నాను. రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కాపాడటానికి ఆఖరి ఆయుధంగా ఇవాళ గనుల మీద అధికారం ఉందని ఇచ్చింది. వెంటనే ఉత్తర భారతీయ పార్టీకి సంబంధించిన ఆదాని పార్టీకి పొందిన ఇండియా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్స్ అన్ని కొంపలండికి పోయి పవర్ రేట్లు పెరిగిపోతాయి. జార్ఖండ్ వాళ్ళు లాగేసుకుంటారు, ఒడిశా వాళ్ళు లాగేసుకుంటారు, తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రజల్ని ఆదివాసీని లేపేసి దుర్మార్గంగా చేస్తాను గుమా వ్యాపారులు చేస్తాను విధ్వంసం మాత్రం వాళ్ళకి ఆనందంగా కనపడుతుందా?
ఆ రాష్ట్రాల లాభం ఉంది, నాకు 1 పైసా నష్టం అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ అవుతుంది. ఆ రాష్ట్రాల్లో ఆ ప్రజల అభ్యున్నతి, ఆ గన్లు మైన్స్ ఉంటే రూపాయి ఎక్కువ వేసుకోవడానికి అర్హత లేదా? ఇవాళ మళ్ళీ దారుణంగా నేను చెప్తున్నాను. నేను ఒకటి అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఆఫ్ షోరు ఆన్ షోరు మాకు గ్యాసు నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి. రెండిట్లో సిగ్గులేని నాయకులు, రిపీట్ చేస్తున్నాను, సిగ్గులేని నాయకులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి రాయల్టీ వద్దన్నారో వాళ్ళు సిగ్గులేని నాయకులు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి దాని మీద ఫైట్ చేసి మాకున్న రాయల్టీ, ఇప్పుడు గనులైనా ఏదైనా నిక్షేపాలన్నా మీరు కేంద్ర కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది కాబట్టి మీరు మాకు 50% రాయల్టీ ఇవ్వండి, లేదంటే అది ఏదైతే మాకు ఇవ్వాల్సిందో అది ఇవ్వండి అని అడగలేని వాళ్ళు చిత్తశుద్ధి లేని నాయకులు. వీళ్ళు అవసరం అండి? ఆదాని గారి పార్టీకి భయపడి వణుకుతా కూర్చున్న వాళ్ళు మన రాజకీయాలకు అవసరం అండి? ఆనెస్ట్గా ఏ పార్టీ అన్న ప్రతి చూసుకుని పొద్దున్న లేచిన కాంచి చర్చ. వెరీ గుడ్ ఈవినింగ్ అమర్నాథ్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు ఆయన బూతులు తిట్టారు, అమర్నాథ్ గారు మీ సంగతి ఏంటి? సరే పోతే పోండి అంటారేంటండి? ఆయన బూతుల మీద మీరు కామెంట్ తిట్టిన గట్టిగా బూతులో చేయండి, అందరూ అంటలేదు. మీరు బూతులు తిట్టే పొద్దున్న టీఆర్పీ రేటింగ్ జూమ్. నేను అందరినీ అంటలేదండి, ఆ అర్నబ్ గోస్వామి గారు అంటే చాలామంది ఉంటారు ఢిల్లీలో, చెప్తున్నానండి. అలాగా అంటే వాళ్ళు నేషనల్ మీడియా కూడా మోస్ట్లీ అక్కడ అలాంటి పరిస్థితి లేదని అడుగుతున్నాను. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, రాష్ట్రం చూసి ఎంతమంది అయినా సరే, 1 లక్ష మంది చూస్తారా, 10 లక్షలు చూస్తారా, వాయిస్ కొంత మీ పార్టీ అభిమానాల మీద పక్కన పెట్టుకుని, నేను ఎక్కడ చెప్తాను, వేమన గారు ఎందుకు చెప్తాను, వేమన గారి గురించి ఒకసారి చదువుకోండి. జాషువా గారు, త్రిపురనేని రామస్వామి గారు, కందుకూరి గారు, వీరసింగ్ గారు, ఎంత అద్భుతమైన మహాత్మా జ్యోతిబా ఫులే గారు సావిత్రిబాయి ఆశయాలతో ఒక్కసారి గమనించండి. రాష్ట్రం యొక్క పరిస్థితి గమనించండి. ఈ కుల మత, ఈ వారసత్వ రాజకీయ నాయకులు, సినిమాల హీరోల అభిమానాలు కాస్త పక్కన పెట్టి మీరు ప్రయత్నించండి. 2019 నుంచి ఉధృతంగా ఉద్యమం చేశాం, మేజర్ మీడియాలు చూపించారు 5%. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను, వాళ్ళు ఎప్పుడు నేను తప్పట్నండి. అందువల్ల దయచేసి గమనించండి. ఇప్పుడన్నా మనం పోరాడకపోతే పడిపోతాం. శాశ్వతంగా భావితరాలు ఒక తరం నష్టపోయాం. ఆల్రెడీ 10 సంవత్సరాలు విభజన హామీలు, ఇన్సెంటివ్స్ రాకపోవడం, మొత్తం గుజరాత్కి తన్నుకుపోతున్నారు. ఏళ్ళని తన్నించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకులు ఒకరి మీద ఒకరు ఉసుకెళ్ళి ఏళ్ళు తన్నించుకుంటున్నారు. వాళ్ళు గెద్దల్లా కాకులా దోచుకుపోవట్లేదా? దయచేసి గమనించని చెప్పి కోరుతున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రాల మీద కేంద్ర వివక్షకు సంబంధించి కావచ్చు, చలసాని గారు ఇచ్చినటువంటి వివరణ.